వైశాఖ పురాణం 4వ అధ్యాయము. వివిధ దానములు వాని మాహాత్మ్యములు. నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానము లివియేనా? మరి ఇంకను ఉన్నవా? అవి ఏవి? వాని ఫలితములను గూఢ దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఈట్లనెను. చల్లని గాలి తగులుచు సుఖనులను కలిగించు పర్యంకమును, మంచమును సబ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆదివ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. ఇహలోక సుఖముల ననుభవింతురు. పాపములు లేకుండానందురు. అంతే కాదు, మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యం నందుదురు. వైశాఖ మాసపు ఎన్నులకు బాధపడిన వారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చిన ఇహలోకమునెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ సైనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపమును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములను భవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున కసిపును, పరుపు లేక వస్త్రము, మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేవారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తి ప్రతిశీలను పొందుదురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపుడు, తుదకు ముక్తి నందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో బాటు దిండును గూడ దానమిచ్చినచో సుఖములకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చితచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారము చేయువారై ప్రతిజమేందును. సుఖవంతుడు, జోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు 7 జన్మల వరకు మహావైధవముగా గడిపి తుదకు ముక్తినందును. తనతో బాటు 7 తరముల వారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మునగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్న ఉన్ని గొయ్యె బోచు నీటి యందు పరినను తరవకనున్నను అట్లే పర్యంక శయ్య దానము చేసినవారు సంసార సముద్రములోనున్నను ఆ వికారములంతని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేని వారు కట చాప దానమును చేయవచ్చును. శక్తి ఉండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చినట్టి పుణ్యమే ఆసక్తులై కట శయ్యాదానము చేసిన వారికి వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ దుంహకము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబలి దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవాన్ని గావించును. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయం నంది తుడుకు ముక్తి నందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుంహకములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజే చిరకాలము సుఖించును. కుమారులు మనుమలు మునుగు వారితో సర్వసౌఖ్యమునంది ముక్తి నందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖించును. దోహకములు పాపములు లేకుండా జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యముల నెచ్చినచో నెట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవిమల్లెల మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మోగలి మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును. పోక చెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై యుండి 7 తరముల వారితో గలసి ముక్తినందును. సబ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంతయని చెప్పుటకు మాటల కననిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోనున్న ఇసుక తిన్నెలు, చలవేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతులుగుదురు. మార్గమున తోట, చెరువు, నూయి, మండపము వీనిని నిర్మింపజేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము కదా అని భయము లేదు. నూయి, చెరువు,
తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము, పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు ఏవి 7ను సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే ఒకటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. సత్యాస్త్ర శ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వర్థరోపణము, రావి చెట్టును నాటుట, పుత్రుడు అను 7ను సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. వందల కొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండుట చింతలు పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా వేనినను ఏ ఒక్కదానినను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందు వచ్చును. పుణ్యపాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తి నందువు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులి సద్ధర్మముల నాచింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును. ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరము మున్నగు సుగంధర్వ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును. తాంబూల దాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానము నిచ్చినచో రోగ విముక్తుడుగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును, మజ్జిగ దానమిచ్చినవాడు విద్యావంతుడు, ధనవంతుడు నగును. కావున వేసవి కాలమునందు తక్కుదానము తప్పక చేరిగినది సుమ. వేసవి కాలమున ప్రయాణము చేసి అలసిన వానికి మజ్జిగ నెచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మ పండ్ల రసము, ఉప్పు కలిపిన మజ్జిగ అయిన దప్పిక కలువానికి హితక్రముగా నుండును. వైశాఖ మాసమున దప్పిక తీరుతకే బాటసరులకు, సద్బ్రాహ్మణులకు పెరుగు కున్నినిచ్చించో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దానం మిచ్చిన వారు పూర్ణాయుర్దాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును. తేజరూపమైన గోరుతమును, ఆవునేయి సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగా పుణ్యమునంది తుడుకు విష్ణుపదమును చేరుదురు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును, దోసకాయను దానమిచ్చిన వారు సర్వపాపములను పోగొట్టుకుని శ్వేతద్వీపమున వసింతురు. పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరుకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమునంతము. వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చించో చేసిన పాపములను పోగొట్టుకుని విష్ణులోకమును చేరును. పండ్లను, పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖ మాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చించో సర్వపాపములు హరించును. పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యందు పానకము నిండిన కుండెను దానమిచ్చించో గయాక్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, వట్టివేళ్లు మునుగు వానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను. వైశాఖ పురాణం 4వ అధ్యాయము సంపూర్ణం.